సెప్టెంబర్ 28, 30 తేదీల్లో ఖమ్మంలో జరిగే అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘ నాయకులు చెప్పారు. ఈ సభలకు దేశవ్యాప్తంగా పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, అస్సాం, ఆంధ్రప్రదేశ్ తదితర 16 రాష్ట్రాల నుండి 500 మంది ప్రజాప్రతినిధులు హాజరవుతున్నట్టు వారు తెలిపారు. జాతీయ మహాసభలు సెప్టెంబర్ 28, 29, 30 తారీఖులు ఎందుకు ఖమ్మం జిల్లా జరగకూడదు? మీ అందరికీ తెలుసు, రైతు అక్కడ పొలంలో పనిచేస్తేనే మన నోట్లో కన్నా. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఎజెండా మొత్తం కూడా రైతుల నడ్డి విరిచి కార్పొరేట్ సంస్థలకి, శక్తులకి అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకురావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. 22 ఏమున్నదనుకోండి, ఇది రైతుల భూములు లాక్కునే కార్యక్రమం. అదేవిధంగా 3 రైతాంగ చట్టాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 389 రోజులు రైతులు పోరాడి ఆ చట్టాలు వెనక్కి పోయేటట్టు తరిమి కొట్టారు. అయితే దేశంలో ఎక్కడా కూడా, ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా రోడ్డు మీద మేకులు పాతి రైతులను ఆపినటువంటి సందర్భం మనకు ప్రపంచ చరిత్రలో ఎక్కడా కనపడదు. ఇది కేవలం భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి అత్యంత దారుణమైన చర్య అని చెప్పేసి రైతు కూలీ సంఘం తరఫున మేము దాన్ని ఖండం చేస్తున్నాం. అదేవిధంగా ఈ రైతు కూలీ సభల్ని జయప్రదం చేయడానికి మీ యొక్క సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పేసి మా మిత్రులందరికీ, మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ రైతులైతే రాజ్యం లేదు. భారతదేశం వ్యవసాయ దేశం, కానీ ఇవాళ రైతు నడ్డివిచ్చే కార్యక్రమాలు, రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకుండా అనేక మంది రైతులు అన్ని ఉమ్మడి రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మీ అందరూ వెలుగులో చూస్తున్నారు. పండిన పంటకి గిట్టుబాటు ధర లేక, వర్షాలు సరిగ్గా లేక, నీటి సదుపాయం సరిగ్గా లేక, కరెంటు సరిగ్గా లేక ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో జాతీయ మహాసభలు జరుపుకోవడం రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉంటుందని మేము అందరం భావిస్తున్నాం. అందువల్ల మీ ద్వారా ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా భారతదేశంలో రైతులు ఈ సభను జయప్రదం చేసి రైతాంగం యొక్క సమస్యల కోసం, రైతాంగం యొక్క హక్కుల కోసం, రైతులు పడుతున్న ఇబ్బందులను కాపాడటం కోసం మనందరం కృషి చేయాలని చెప్పేసి, ఆ కృషిలో భాగంగా మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఈ మహాసభలను ఖమ్మంలోనే జరపడం అనేది ఖమ్మానికి గతంలో ఉన్న చరిత్ర, ఉద్యమాల చరిత్ర, వీటన్నింటినీ బేస్ చేసుకొని ఖమ్మంలో ఒక బలమైన రైతాంగ ఉద్యమాలు ఇప్పటికే నడుస్తూ ఉన్నాయి. దాని కొనసాగింపుగానే ఈ మహాసభల్ని ఇక్కడ పెట్టడం చాలా ఖమ్మం రైతాంగానికి, ఖమ్మం జిల్లా రైతాంగ ఉద్యమాలకు ఒక మంచి అవకాశంగా ఉంటుంది. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఒక రైతాంగం అనే కాదు, విద్యార్థులు, కార్మికులు, అన్ని రంగాల వాళ్ళు చివరి దశల్లో చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా వాళ్ళ రంగాలన్నీ కూడా పోతున్నాయి. దానిలో భాగంగానే నిన్న కాక మొన్న మనం ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఆందోళన, జెన్జీ పేరిట జరిగిన ఆందోళన, అది ఒక పేపర్ లీకేజ్ అనే కాదు, మొత్తం విద్యా వ్యవస్థలో లేకపోతే యువకులలో కూడుగట్టుకున్న అసంతృప్తిని బద్దలు చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎంత మొండిగా ఉంటుందని మనం అందరూ భావిస్తున్నామో, ఎంత మొండిగా ఉన్న ప్రజా ఉద్యమం ముందు అది ఖచ్చితంగా తలవంచక మానదు అనేదాన్ని ఇవాళ మనందరికీ నిరూపించారు. అంతేకాకుండా అంతకుముందు 3 చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు, దేశవ్యాప్తంగా ఉన్న రైతులు కొనసాగించిన వీరోచితమైన పోరాటం ఫలితంగానే ఆ కఠినమైన రైతాంగ వ్యతిరేక 3 చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోగలిగింది. ఇటీవల మోడీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం చాలా బలమైనది, దీన్ని ఎవరు ఏమి చేయలేరు అన్న అభిప్రాయాలు ఇవాళ కొంతమంది వీళ్ళు వ్యక్తమవుతున్నాయి. కానీ ఒక బలమైన ప్రజా ఉద్యమం వస్తే మోడీ కాదు కదా, అంతకు మించిన వాడు ఎవడైనా కూడా తల వంచక తప్పదు అనే దాన్ని వాళ్ళ ఉద్యమాలు నిరూపిస్తున్నాయి. అందుకని ఇవాళ ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ముదురుతూ ఉందో దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా అంతే తీవ్రంగా ముందుకొస్తాయనే దానికి తాజా ఉదాహరణగా ఈ ఉద్యమాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకని భవిష్యత్తులో కార్మికుల యొక్క హక్కులు పోగొట్టే విధంగా కార్మిక చట్టాలు వచ్చినాయి కొత్తవి, విద్యార్థులకు అవకాశాలు లేకుండా పోతున్నాయి, ఉద్యోగ అవకాశాలు లేవు, కనీసం ఇవాళ ఈ దేశంలో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోతూ ఉంది. మాట్లాడితే కూడా వాళ్ళ మీద దేశద్రోహులు అంటూ ఉన్నారు. ఇవాళ అందుకని మొన్న ఆగస్టు 15వ తారీఖు నాడు ఢిల్లీ ఎర్రకోట సాక్షిగా ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు, నక్సలైట్లు అణిచేసాము,
ఇక మిగిలింది దిమాగి నక్సల్ అంటున్నాడు. అంటే ఈ దేశంలో బుద్ధి ఉన్న వాళ్ళు మొత్తం కూడా నక్సలైట్లతో సమానం. అంటే మెదడున్న వాళ్ళు వీళ్ళ పని పట్టాలి అంటున్నాడు. అంటే వాడికి మెదడు లేదని అర్థమా? మెదడున్న వాళ్ళ పని పట్టాలి అంటే వాడికి మెదడు లేదని అర్థమా అని మనం అందరం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆలోచించే వాళ్ళందరినీ అణిచివేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వాలకు ఏతుందో దాన్ని వెనక్కి కొట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ మహాసభలకి దీని విశిష్టత ఒకళ్ళకి వేరే ప్రెస్ మీట్ లెక్క కాకుండా ఈ జాతీయ మహాసభలు మన ఖమ్మంలో జరుగుతున్నాయి కాబట్టి ఈ 18 రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి రైతు ప్రతినిధుల్ని, మనకు అన్నం పెట్టేటటువంటి ప్రతినిధుల్ని గౌరవించడం అనేటటువంటిది మనకు ఉండాలి. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ దీంట్లో గుర్తించాల్సింది ఏఐకేఎంఎస్, అఖిల భారత రైతు కూలీ సంఘం అనేటటువంటిది మన జిల్లాలో చాలా ప్రసిద్ధమైన పోరాటాలు చేసింది. చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఈ జిల్లాలో అత్యధిక పోడు భూములు ప్రజలకు అందేలా చేసినటువంటి చరిత్ర ఏఐకేఎంఎస్కు ఉంది. అంతేకాకుండా ఎంతోమంది ఏఐకేఎంఎస్ నాయకులు త్యాగాలతో ఈ జిల్లాలో రైతు ఉద్యమాన్ని నిర్మించారు. తర్వాత ఇల్లు ఒళ్ళు గుల్ల చేస్తున్నటువంటి మద్యానికి వ్యతిరేకంగా కూడా ఈ ఏఐకేఎంఎస్ ఒకనాడు పోరాడింది. చాలా నిర్బంధాలను కూడా ఎదుర్కొన్నటువంటి చరిత్ర ఉంది. అంతేకాకుండా పంటలకు గిట్టుబాటు ధరల కోసం మన మయూరి సెంటర్లో జరిగినటువంటి రైతు పోరాటంలో, మిర్చి రైతుల పోరాటంలో కాళ్ళు కొట్టుకొని, చేతులు కొట్టుకొని, కళ్ళు పోయి ఎంతోమంది జైలు పాలైనటువంటి చరిత్ర కూడా ఈ రైతు కూలీ సంఘానికి ఉంది అనేటటువంటిది మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఈ రైతు కూలీల సమస్యల కోసం, రైతుల సమస్యల కోసం నిరంతరం పోరాడినటువంటి చరిత్ర, ఒక 40 సంవత్సరాల చరిత్ర అనేటటువంటి రైతు కూలీ సంఘం ఉంది. అలాంటి రైతు కూలీ సంఘం జాతీయ స్థాయిలో తమ కార్యక్రమాలను సమన్వయం చేసుకోవటానికి చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని మనం అందరం ఆహ్వానిద్దాం. వ్యవసాయ రంగాన్ని, రైతులని ఎలా కాపాడుకోవడం కోసం ఉద్యమించవలసిన అవసరం ఉంది. 1936లో బ్రిటిష్ వాళ్ళు తనకు అవసరమైన పంటలు పండించాలి అని స్థానిక రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భంలో భారతదేశంలో రైతాంగం అంతా సమీకరించబడి అఖిల భారత రైతు సంఘం ఏర్పాటు అనేది జరిగింది. ఆ రైతు సంఘ వారసత్వానికి ప్రతీకగా నేడు మా అఖిల భారత రైతు కూలీ సంఘం దేశవ్యాప్తంగా ఒక మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీలో 2019లో జరిగిన 3 చట్టాలకి వ్యతిరేకంగా 13 నెలలు కొనసాగిన దానిలో ఒక క్రియాశీలకమైన పాత్ర వహించటము, ముఖ్యంగా సంఘాలన్నిటిని కూడా యూనిటీ చేయడంలో ఒక ప్రధానమైన పాత్ర వహించింది. రాష్ట్ర స్థాయి సంఘాలు, దేశ స్థాయి సంఘాలు, ఎవరు ఏదైనా సరే రైతు అనుకునే వాళ్ళందరినీ కూడా ఎలా యూనిటీ చేయాలి. ప్రధాన ఉద్దేశం, భారతదేశం అసమానత దేశం. చాలామందికి భూమి ఉన్నది, 100 ఎకరాలు మనం చూస్తున్నాం రోజు పేపర్లలో. హైదరాబాద్లో ఎట్లా భూమిని కైవసం చేసుకోవడం కోసం భూ కబ్జాదారులు ఎట్లా పుట్టుకొస్తున్నారు అనేది. అందుకని దున్నే వారికి భూమి కావాలనే ప్రధానమైన నిదానంతో సామ్రాజ్యవాదుల యొక్క దోపిడీ, అంటే ఉదాహరణకి మొన్న జరిగిన ఒప్పందాలు, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతోనే భారతదేశంలోకి తమ యొక్క వస్తువులు, వ్యవసాయక ఉత్పత్తులన్నిటిని కూడా దిగుమతి చేసి ఎలాంటి సుంకం లేకుండా, ట్యాక్స్ లేకుండా ఇక్కడ పంటలకి ధరలు లేకుండా చేయడం ఒక కుట్రపూరితంగా దళారీగా మోడీ ప్రభుత్వం కావచ్చు, తదితర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక కుట్ర కొనసాగిస్తున్నాయి వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా. అంటే మన భారతదేశంలో 1951లో ప్రథమ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చిన సందర్భంలో 5 కోట్ల టన్నులు మాత్రమే ఉత్పత్తి అయింది. ఇప్పుడు 35.5 కోట్ల టన్నుల ఆహార ఉత్పత్తులు జరుగుతున్నాయి. అంటే పెరిగిన జనాభా కూడా అనుగుణంగా ఇంకా మిగులు ఉన్న సందర్భం కూడా ఉంది. కానీ భారతదేశంలో తినడానికి తిండి లేని వాళ్ళు 47 కోట్ల మంది ఇప్పటికీ కూడా 2 పూటలు తినలేని వాళ్ళు ఉన్నట్టు ఇది FAO అంటే వరల్డ్కి సంబంధించిన ఫుడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన లెక్క.
అట్లాగే గతంలో 2018లో ఒక్కొక్క మనిషికి సగటున భారతదేశంలో 218 గ్రాముల ఆహారం దొరికితే 2024 చివరి నాటికి 189 గ్రాములు మాత్రమే ఆహారం దొరుకుతుంది. అంటే భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యవసాయం సంబంధించిన ధాన్యాలన్నీ ఎటుపోతున్నవి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే మొన్న హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఒక సర్వే చేశారు. భారతదేశంలో ఇప్పటికీ భూమి సమస్య లేదు అని. కానీ వాళ్ళు తేల్చింది భారతదేశంలో ఇప్పటికీ కూడా 46% మందికి భూమి లేదు అని. 2,60,00,000 మంది ప్రజలని వాళ్ళు 20 రాష్ట్రాలని పరిశీలించి తేల్చిన వ్యాసం ఇది. వీక్షణంలో చాలా సమగ్రంగా వచ్చింది. ఎట్లెట్లా ఏ రాష్ట్రంలో భూమి ఎట్లా ఏ రూపంలో ఉంది అనేది. అందుకని అఖిల భారత రైతు కూలీ సంఘం రేపు మహాసభలో చర్చించే ఉద్యమ కార్యాచరణలో ప్రధానంగా సామ్రాజ్యవాదం మన భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని ఎలా దోపిడీ చేస్తుంది, ఎట్లా నష్టపోతున్నామో, ఇప్పటికీ భారతదేశ వ్యవసాయ రంగం సామ్రాజ్యవాదుల ఫలితంగా మన బడ్జెట్లో అంటే మొత్తం కూడా జీడిపిలో 68% అప్పుల కొంపగా మార్చినట్టు అనేది గవర్నమెంట్ ప్రకటించే లెక్క. ఇది పార్లమెంట్లో ప్రకటించే లెక్క, మా లెక్కలు కూడా కాదు. అందుకనే భారతదేశంలో నుంచి సామ్రాజ్యవాదాన్ని నుంచి మన దేశాన్ని రక్షించుకుందాం, భూమిని రక్షించుకుందాం, పంటలు పండించుకుందాం, ప్రజలందరినీ కూడా రైతాంగాన్ని ఐక్యం చేయాలి. ప్రధానంగా చీలిపోతున్న ఉద్యమాలను కూడా యూనిటీ చేయాలనే దాని మీద కేంద్రీకరణ చేయబోతున్నది.